పొట్టు ఉన్న ఉద్దిపప్పు వడలు చేస్తూ ఉన్నామండి. ఉద్దిపప్పు 4 గెంటిసోపు నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో వేసి రుబ్బుకొని పిండి చేసుకొని ఆ పిండికి మిరియాల పొడి, తర్వాత బియ్యం పిండి, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, అల్లం ముక్కలంతా సన్నగా కట్ చేసుకొని వేసుకొని అంతా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇంకా నూనె వేడి చేసుకొని నూనెలో వేసుకోవాలి పట్టు ఉన్న ఉద్దిపప్పు. నీళ్ళు పోసుకోకుండా ఎరుపు రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి.